నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ విధంగా రాగలిగాం. ఈరోజు మనం దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యత గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని యొక్క మందిరము అంటే మనం చాలా తక్కువగా చూస్తాం. దేవుని మందిరానికి రావాలంటే మనం ఆలోచిస్తాం, మందిరానికి వెళ్ళాలా అనుకుంటాం. అయితే ఈ మన దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయము. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం తీసినారు, చదవండి. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమలుగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని, మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. దేవుని మందిరం ఎలాంటిదంటే ఆనందం కలిగించే స్థలము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటాం. అయితే దేవుని మందిరంలో ఆనందం కలుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటున్నాడు ఏమనంటే నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. అంటే ఆనందము కలిగించే స్థలము ఏది అని మనం ప్రశ్నించినట్లయితే అది దేవుని మందిరము అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరంలో మనం ఆనందంగా గడుపుతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం జీవిస్తా ఈ లోకంలో నేను సంతోషంగా ఉంటాను అనుకుంటాం. చాలామంది దేవుని సన్నిధికి రాకుండా ఈ లోకానుసారమైన ఆనందాన్ని కోసం ఎదుగుతూ ఉంటారు. ఆనందం, నేను ఎట్లా సంతోషించాలి, ఏదో పిచ్చి జోకులు ఏమన్నా వస్తూ ఉంటే నవ్వు రాకపోయినా నవ్వుతూ ఉంటారు. ఏది ఫార్మాలిటీకి ఏదో నవ్వుతున్నాము, మేము సంతోషంగా ఉన్నామని. అయితే నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క మందిరంలో అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. మన ఇంట్లో ఉంటే మనకు ఆనందం రాదు. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో కూర్చొని మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో నా శ్రమ, నా బాధలు, నా కష్టాలు, నా వేదనలు, నా చింతలు అని చెప్పి ఈ లోకంలో మనం సహజంగా బాధపడుతూ ఉంటాం. అయితే దేవుని సన్నిధిలోనికి వస్తే మనం ఆనందంగా ఉంటాము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఆనందింపజేసే స్థలం ఏది అంటే దేవుని యొక్క మందిరం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, 36వ కీర్తన 8వ వచనంలో మనం ఆ మాట చూడగలం. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చూడండి, దేవుని యొక్క మందిరంలో ఏముంటుందంటే ఆనందము మనకు దొరికే స్థలము ఏది అంటే దేవుని మందిరం అంటా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొక మాట చూస్తూ ఉన్నాం. ఏమని? నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఎలాంటి ప్రవాహం ఇది? ఆనంద ప్రవాహము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనంద ప్రవాహము అంటే మనం దేవుని సన్నిధిలోనికి వస్తే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాము అనే విషయం ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దావీదు గారు చాలా విషయాల్లో అనేకమైన కష్టాలు పడ్డాడు. గొర్రెలు కాస్తా ఉన్నాడు, చాలా శ్రమలు పడ్డాడు. అయితే దేవుడి యొక్క కాపుదల తనకు ఉన్నది కాబట్టి ప్రతి విషయంలో దేవుని యొక్క సన్నిధి ఆనందాన్ని పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు ఏమనంటే నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహము ఎక్కడ ఉంది అంటే దేవుని మందిరములో అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మనం ఆ ప్రవాహం లోపలికి వస్తే దేవుడు మనకి తాగించేవాడుగా ఉన్నాడు. ఏంటది? ఆనందాన్ని. అయితే మనం దేవుని సన్నిధికి రాకుండా మనం ఈ లోకంలో జీవిస్తా ఆదివారం క్రైస్తవులుగా ఉంటే
మన జీవితాల్లో ఆనందం ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకంటాడు నీ ఆనంద ప్రవాహములోనిది. చూడండి, ప్రవాహం ఇది ఎప్పుడు ఆగిపోయేది కాదు. ఈ లోకంలో మనం ఏదన్నా విషయంలో మనం సంతోషపడితే ఏం చేస్తామంటే ఆ సంతోషం కొద్ది నిమిషాలు ఉంటుంది, లేదంటే కొద్ది రోజులు మనకు ఉంటుంది. ఆ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అది పాతపడినప్పుడు మనకి ఏమనిపించదు, సంతోషం అనిపించదు. మరలా మనకి ఏదో కావాలి అని చెప్పి మనకు ఏదో ఆశ కలిగేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనకి ఆనంద ప్రవాహం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి మనం రావాలి. అందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఈ లోకంలో మనం చేసే పని వల్ల మనకి సమృద్ధి రాదు. ఈ లోకంలో మనం సహజంగా మనం అనుకుంటాం బాగా పని చేయాలి, బాగా డబ్బు సంపాదించాలి, లేదంటే బాగా చదువుకోవాలి, చదువుకుంటే ప్రయోజకులు అవుతారు అంటూ ఉంటారు. లేదు, ఈ లోకంలో మనం ఎంత చదివినా ఎంత సంపాదించినా మనం సమృద్ధి కలిగి ఈ లోకంలో మనం జీవించాలి, సంతృప్తి కలిగి ఈ లోకంలో మనం జీవించాలి అంటే ఆనంద ప్రవాహంలోనిది మనం త్రాగేవారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఆనందంగా ఉంటాము అనే విషయాన్ని కీర్తనకారుడు మనకి సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటా ఉన్నాడు ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనం చూడగలం. చూడండి, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 40వ వచనం తీసిన వారు చదవండి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడువారి 2 సమూహములు నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగం మందియు నిలిచి ఉంటుమి. 43వ వచనం. మరియు దేవుడు తనకు మహానందము కలుగు చేసినని ఆ దినములలో వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినపడెను. చూడండి, దేవుని మందిరములో సంతోష ధ్వని వినపడతా ఉంది. మన కుటుంబంలో మనం సంతోష ధ్వని వినపడాలి అంటే మనం దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతము పాడువారి 2 సమూహములు. మనం ఎక్కడుండాలి? దేవుని మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్ర గీతం మనం పాడేవారుగా ఉండాలి, పాటలు పాడేవారుగా ఉండాలి. మరి మనం పాటలు పాడే టయానికి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే దేవుని మందిరంలో మనం స్తోత్ర గీతాలు పాడేవారుగా ఉండాలి. ఎవరైతే స్తోత్ర గీతాలు పాడుతూ ఉంటారో ఇక్కడ అంటా ఉన్నారు మరియు దేవుడు తనకు మహానందము కలుగజేసినని. ఎలాంటి ఆనందం కలుగు చేస్తా ఉన్నాడు దేవుడు? మహానందాన్ని కలుగు చేస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఆనందం వేరు, మహానందం వేరు. మన జీవితంలో ఈ మహానందాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఉదాహరణకి మనకి ఇష్టమైన దాన్ని మనం పొందినప్పుడు మనకు ఆనందం కలిగిద్ది. ఒకవేళ మనకి ఇష్టమైంది కాకుండా ఇంకా చాలా ఎక్కువ విలువ కలిగింది మనం తీసుకున్నాం అనుకోండి. ఉదాహరణకి ఒక 30,000 రూపాయలు మనం ఫోన్ తీసుకోవాలనుకుంటా ఉన్నాం. అయితే ఎవరో వచ్చి ఏదన్నా మంచి ఐఫోన్ 1,30,000 రూపాయలు తెప్పించారు అనుకోండి. అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? మహానందం కలిగిద్ది. అబ్బా, అసలు ఎట్లా జరిగింది ఇది, చాలా సంతోషం, అంటే అధికమైన సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. అయితే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం దేవునికి ఆ స్తోత్ర గీతాలు మనం అర్పించేవారుగా ఉంటామో దేవుడు మన యొక్క జీవితంలో మహానందాన్ని కలిగించేవాడుగా ఉంటాడు. ఈ లోకంలో అపవాది ఏం చేస్తుందంటే మన జీవితంలో ఆనందం లేకుండా చేయాలని చెప్పి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎట్లా చేసిద్దంటే మనం దేవుని సన్నిధికి రాకుండా ఆపేసిద్ది మనల్ని. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతామో మన జీవితంలో లేదంటే మన కుటుంబంలో సంతోషం లేదంటే ఆనందం లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. ఏదో కోల్పోయిన వారంగా, ఏదో బాధలో ఉన్న వారంగా, ఆ విధంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో ఏముంది? ఆనంద ప్రవాహం ఉందని చెప్పి మన కీర్తనకారు చెప్తా ఉన్నారు. ఇక్కడేమంటా ఉన్నారు? మహానందము కలుగు చేసినని ఆ దినములలో వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. ఎప్పుడైతే దేవుడు మనకి సంతోషాన్ని లేదంటే ఆనందాన్ని మనకి ఇస్తాడో అప్పుడు మనం ఏం చేస్తాం? గొప్ప బలులను మనం అర్పించేవారుగా ఉంటాం. మనందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే మనం సీలింగ్ గురించి మనం ఎన్నో దినాల నుండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం.
యాక్చువల్గా అయితే అది మన వల్ల అంటే కొంచెం టైం పట్టిద్ది. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం పోయిన వారం మనం వచ్చారు కదా, చెప్పారు, అయ్యా మీకేం ఇబ్బంది లేదు, మీరు వేసేసుకోండి, ఎంతైనా మేము ఇచ్చేస్తామని చెప్పారు. ఎందుకంటే చూడండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అంటే వాళ్ళు ఇంతకుముందు ఒకటి అనుకున్నారు, తీరా వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నిర్ణయం మారిపోయి ఏమన్నారు, అయ్యా మొత్తం మేమే చేసేస్తాం, ఎంతైతే అంత అని చెప్పేసి వాళ్ళు 1వ తారీఖు మీరు స్టార్ట్ చేసేసుకోండి అని చెప్పి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. అయితే మన జీవితంలో మనం ఏం చేస్తామంటే ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేసేస్తాం. పక్కన పెట్టేసి ఏం చేస్తాం, ఎప్పుడు మనం ఒకవైపే మనం ఆలోచించేవారుగా ఉంటాం. అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే వారు ఏం చేస్తూ ఉన్నారు, ఆ దినములలో వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. చూడండి, గొప్ప బలు అర్పించి దేవునికి సంతోషించేవారుగా ఉన్నారు. చూడండి, తర్వాత మనకి ఇక్కడ కనబడతా ఉందిగా, ఈ విషయం కూడా దేవుడు సహాయం చేశాడు, దేవుడు మనకిచ్చాడు, ఇది మనం ఏం చేయించలేదు. చూడండి, దేవుని యొక్క నడిపింపు ఏ విధంగా ఉంటుందో చూడండి. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, దేవుడు ఆ విధంగా నడిపించేవాడుగా ఉంటాడు. మన జీవితంలో సంతోషం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉండకూడదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని, ఆ దినములలో వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి, వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అంటే కుటుంబంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. వారు కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు ఆనందాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మనం కుటుంబంగా దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతూ ఉన్నామా? మనం కుటుంబంగా అందరం కలిసి టీవీలు చూస్తాం, అందరం కలిసి ఫోన్లు చూస్తాం, వీలైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ మనం మెయింటైన్ చేయగలం, లేదంటే ఒక్కొక్క ట్యాబ్ పెట్టేసుకొని కూర్చుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉందంటే, మాకు ఫోన్ కావాల్సిందని చెప్పి అడ్డం తిరిగేవారుగా ఉన్నారు. వారికి తినటానికి ఉన్నా లేకపోయినా వారికి ఫోన్ కొనేవాల్సిందే. లేదంటే వాళ్ళు ఏం చేస్తారు, అన్నం తినకుండా మానేస్తారు. వారు ఏదో కోల్పోయిన వారుగా ఉంటారు. వాళ్ళు తీసుకున్నారు ఫోను, వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు వాడుతున్నారు, వీళ్ళు వాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ప్రక్క చూసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక పిచ్చి ఫోన్ ఏదో ఒకటి తీయాల్సిందే. చూడండి, వారు ఆ ఫోన్లో సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారు, ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అంటే కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండి సంతోషాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన కుటుంబాలు ఏం చేస్తున్నాయి, ఏముందిలే నా భార్య వెళ్తుంది నేను ఇంట్లో ఉంటానులే, లేదంటే నా బిడ్డలు వెళ్తున్నారు నేను ఇంట్లో కూర్చుంటానులే, లేదంటే నా పిల్లల వరకు వెళ్తున్నారు పర్లేదులే భార్యాభర్తలు ఇంట్లో కూర్చుంటాం అని బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధమైన జీవితాలు జీవించేవారుగా ఉన్నారు. చూడండి, వీరి యొక్క సంతోషం ఎట్లా ఉందంటే, అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. చూడండి, మన యొక్క పేరు వ్యాప్తి చెందాలి అంటే మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో మనం కుటుంబంగా ఉండాలి. అప్పుడు మన పేరు ఎక్కడికో వెళ్ళిపోద్ది. మన గురించి చెప్పుకుంటారు, అయ్యా ఫలానా మందిరం, అయ్యా ఫలానా మందిరంలో ఫలానా వ్యక్తి ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు అని మన గురించి చెప్పుకోగలుగుతారు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క మందిరంలో మహానందం కలుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మామూలు ఆనందం కాదు, మహానందము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, 132వ కీర్తన 132వ కీర్తన 7వ వచనం చదవండి. 132:7. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడుదము రండి. చూడండి, ఇక్కడ మనకు ఒక రండి అంటే ఒక ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఏమని, ఆయన నివాస స్థలములకు పోదము రండి అంటే దేవుని మందిరానికి మనం వెళ్ళేవారుగా ఉండాలి. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తాం, ఈ లోకంలో మనం చేసే పని ఏంటంటే, ఏదైనా గవర్నమెంట్ స్కీములు వచ్చినాయి అనుకోండి, ఫోన్లు చేసి మరి మనం బయట ఉన్న వాళ్ళు చెప్తాం, ఫలానా పెట్టుకోవాలి, ఈరోజు లాస్ట్ డేట్, నువ్వు అర్జెంటుగా వచ్చేసేయని మనం చెప్తాం. ఎందుకు చెప్తాం, వారు కోల్పోతారేమో అని చెప్పి. అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్య భాగంలో ఆయన నివాస స్థలములకు పోదము రండి, మనం ఎక్కడికి వెళ్ళేవారుగా ఉండాలి, దేవుని మందిరానికి మనం వెళ్ళేవారుగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం దేవుని మందిరానికి మనం వెళ్ళేవారుగా ఉండాలి. తర్వాత ఏమంటున్నారు, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడుదం రండి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మరి మనం ఏం చేస్తున్నాం,
మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే దేవుడు మనకి చిన్న జీవితాన్ని ఇచ్చాడు, చాలా చిన్న జీవితం. మనం బ్రతికున్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషించేవారుగా ఉండాలి. మరి ఈ చిన్న జీవితంలో మనం సంతోషించకుండా ఎప్పుడు మనం దిగులు పడతా ఈ లోకంలో మనం జీవిస్తే మన జీవితానికి ఎలాంటి అర్థం ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలోకి వస్తే మనం ఆనందించేవారుగా ఉన్నాం. చూడండి 13, 14 వచనాలు చదవండి. 132 కీర్తన 13, 14. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రయ స్థానముగా ఉండును, ఎక్కడనే నేను నివసించేదను. చూడండి, ఇక్కడ యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే దేవుని మందిరంలో ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సహజంగా చాలామంది అతి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యో వెళ్ళపోయినా ఏం కాదు, ఆదివారం ఒక్కరోజు వెళ్తే సరిపోద్ది దేవుని సన్నిధికి అనుకుంటా ఉంటారు. వాళ్ళు ఏంటంటే జ్ఞానం ఎక్కువైన వాళ్ళు. అయితే దేవుడు మనకి ఎక్కడ ఉంటాడు? దేవుని యొక్క సన్నిధిలో. ఎందుకంటున్నాడు ఇక్కడ, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థలము, ఇది నిత్యము నాకు విశ్రయ స్థానముగా ఉండును, ఎక్కడనే నేను నివసించెదను. దేవుడు దేవుని మందిరంలోనే నివసిస్తాడు. దేవుని మందిరంలో మనం పరిశుద్ధంగా ఉంటాము కాబట్టి, అందుకే 2, 3 నా నామంలో ఎక్కడైతే ఉంటారో మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మన ఇష్టానుసారంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి వీల్లేదు. మన ఇంట్లో ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా మనం ఉంటాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో మన ఇష్టానుసారంగా ఉండడానికి వీలు పడదు కాబట్టి దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధమైనది, దేవుడు ఉండే స్థలము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి 16వ వచనం చదవండి. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. ఎవరు చేస్తున్నారు? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు బిగ్గరగా ఆనందగానం చేసేవారుగా ఉంటారు. మరి మనం దేవుని సన్నిధికి రాకపోతే ఎంత గట్టిగా చెప్తాను అనుకుంటారు. సహజంగా మనకు వచ్చే ఆలోచన ఎట్లా ఉంటుందంటే, గట్టిగా మాట్లాడినే బాధే. ఏందని ఎంత సూటిగా మాట్లాడుతున్నావు, గట్టిగా మాట్లాడుతున్నావు అంటారు. ఏమి లేదు, మనం ఆనందంగా ఉండాలంటే దేవుని సన్నిధికి రావాల్సిందే. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనం ఆనందగానము చేయగలుగుతాము. ఆనందగానం మనం చేయాలంటే మనం ఏం చేయాలి? భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఒకవేళ మనకు భయం లేదనుకోండి, మనం ఆనందగానం చేయలేం. దేవుని సన్నిధికి ఏం చేస్తాం? ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చులే అనుకుంటాం. ఒకవేళ మనం పని ఉండి ఒకవేళ లేట్ అయ్యి రాలేదనుకోండి, దేవునికి తెలుసు. మనం ఇంట్లో ఉండి ఇంట్లో పని అవ్వలేదయ్యా అంటే అది సరైన సమాధానం కాదు. మనం బయట పని మీద వెళ్ళి ఒకవేళ లేట్ అయితే ఎక్స్క్యూజ్ ఉంటుంది, దేవునికి కూడా తెలుసు. కాబట్టి మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ఆనందగానం చేసేవారుగా ఉంటాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రాత్రికాల సమయంలో చూడండి 95వ కీర్తనలో కూడా ఒక మాట చూద్దాం మనం. 95వ కీర్తన 2వ వచనం చదవండి. 95వ కీర్తన. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. చూడండి, ఈ లోకంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఒకవేళ మనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, లేదంటే మన బాగా బంధువులు మిత్రులు దగ్గరికి వెళ్తే మనం ఒట్టి చేతులతో వెళ్తామా? వెళ్ళం. కృతజ్ఞతాస్తుతులు అంటే కృతజ్ఞత కలిగిన వారుగా వెళ్తాం. ఏది? ఒకవేళ మనం ఈరోజు 10ంటికి వెళ్తాం అనుకున్నాం అనుకోండి, కరెక్ట్గా 10ంటికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒకవేళ 10:30కి వెళ్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన 10 గంటలకు రమ్మన్నారు, నేను 10:30కి వస్తానంటే మనకి టైం ఇస్తారా? ఆయన ఖచ్చితంగా ఇవ్వడు. ఎందుకు? నువ్వు 10:30కి వచ్చావు, టైం లేదు, ఆయన వెళ్ళిపోయారు అంటారు. మరి మనం దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? దేవుని సన్నిధిలో మనం గడపడానికి వస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే గొప్ప వ్యక్తి ఎవరంటే దేవుడు. మనల్ని సృజించిన ఆయన దేవుడు. ఆయన మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు, మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుని దగ్గరకు మనం వచ్చేటప్పుడు
మరి మనం ఎందుకు ఆ విధమైన ఆలోచన లేని వారుగా ఉన్నాం? అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేదము. అయితే ఈ రాత్రికాల సమయంలో ఎంత ఆనందకరమైన మనం దేవుని యొక్క స్థలాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో మనం ఎక్కడ మనం గడుపుతా ఉన్నాం? దేవుని సన్నిధికి వస్తే మనకు సంతోషం ఉంది. మరి ఎంత గొప్ప సంతోషకరమైన స్థలాన్ని వదిలిపెట్టి మనం ఎక్కడ గడుపుతా ఉన్నాం? మన సమయాన్ని ఎంత వ్యర్థపరుచుకుంటా ఉన్నాం అని మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే వాక్యం అనేది మనతో మాట్లాడిద్ది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం తింటున్నావు, నువ్వేం తాగుతున్నావు, నువ్వు ఎట్లా నడుస్తున్నావు, నీ మాట ఎట్లా ఉంది, నీ ప్రవర్తన ఎట్లా ఉందని చెప్పి ప్రతి క్షణం బైబిల్లోని వాక్యం మనల్ని ప్రశ్నించేదిగా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రశ్నలన్నిటిని మనం పక్కన పెట్టేసి ఏదో నామకార్థంగా బైబిల్ ఓపెన్ చేసి ఒక అధ్యాయమో లేదంటే 2 అధ్యాయాలు చదివి ఆమేన్ అయిపోయింది అని చెప్పి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ తాత్కాలికమైన సంతోషం కోసం శాశ్వతమైన ఆనందాన్ని మనం పోగొట్టుకునేవారుగా ఉన్నాం ఈ లోకంలో. ఈ తాత్కాలికమైన ఆనందం అంటే కొంచెంసేపు మనం టీవీ చూసామనుకోండి, కొంచెం సేపు మనం సంతోషంగా ఉంటాం. ఏది వచ్చినంతసేపు లేదంటే చూసినంతసేపు. తర్వాత ఏం చేస్తాం? అన్నం వండేమో లేదో చూసుకోవాలి, అన్నం వండుకోవాల్సిందే, కూర వండుకోవాల్సిందే, మన పనులు చేసుకోవాల్సిందే. ఏది తాత్కాలికం ఆ సంతోషం లేదంటే ఆనందం. మరి ఈ తాత్కాలికమైన దానికోసం మనం శాశ్వతమైన ఆనందాన్ని మనం కోల్పోతా ఉన్నాం. శాశ్వతమైన సంతోషాన్ని మనం కోల్పోతా ఉన్నాం. ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, మనం వేటిని మనం కోల్పోతా ఉన్నాము? నిజమైన ఆనందం యేసుక్రీస్తు వారిలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, లోకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనం చదవండి. లోకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచుండిరి. దేవుని మాట వింటాకి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలు పెందల కాడ వస్తున్నారా, లేదంటే యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత సగం అయిపోయిన తర్వాత, లేదంటే అంత అయిపోయిన తర్వాత, అసలు ఎంతమంది వచ్చారు చూద్దాం అన్నట్టు చివర ముగింపు ప్రార్థన చేసేటప్పుడు వస్తున్నారా? పెందల కడనే. అంటే యేసుక్రీస్తు వారు మొదలు పెట్టక ముందే వాళ్ళు తొందరగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి యేసుక్రీస్తు వారు నాకేం చెప్తారు, ఆయన ఏం చెప్తారని చెప్పి ఎదురు చూసేవారుగా ఉన్నారు. మరి మన జీవితంలో దేవుడు నాతో వాక్యం ద్వారా ఏం మాట్లాడతాడు అని మనం ఎదురు చూసేవారుగా ఉన్నామా? పెందల కడ మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నామా? అసలు రాకపోతే ఏ గొడవ లేదు. అసలు ఎవరు అడగరుగా మనల్ని, రాలేదు, చాలామంది రాలా. ఎవరిని అడుగుతారా? ఏందమ్మా నువ్వు రాలేదని అడుగుతామా? అడగంగా మన ప్రార్థనలు మనం చేసుకుంటాము, దేవుడే చూసుకుంటాడని మనం వదిలేస్తూ ఉంటాం. ఎవరైతే దేవుని సన్నిధిలోకి వస్తారో, ఎవరు వచ్చినా రాకపోయినా శాశ్వతమైన సంతోషాన్ని, ఆనందాన్ని మనం పొందేవారుగా ఉండాలి. అందుకే ప్రజలందరూ దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకంటున్నారు, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడనే వచ్చుచుండిరి. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ విధమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనకి ఆహారం దొరికే చోటు దేవుని యొక్క స్థలం. అందుకే మనం సంతోషంగా ఉంటాం. ఈ ఆహారం అనేది 3 రకాల ఆహారం ఉంది. ఏంటంటే వాక్యాహారం, అంటే వాక్యం ద్వారా మనం పోషించబడటం. తర్వాత జీవాహారం, మనం జీవించడానికి తీసుకునే ఆహారం. తర్వాత మనది ఆత్మీయమైన ఆహారం, ఆత్మీయ ఆహారం అని మనకి 3 రకాల ఆహారం ఉంది. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారిలోనే మనకు ఆహారం దొరుకుతుంది. ఈ 3 మనకు కావాలి అంటే, మన జీవితంలో మనం కలిగి ఉండాలి అంటే, మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు ఆహారాన్ని కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే సరైన ఆహారం ఉండదు, ఆత్మీయమైన ఆహారం ఉండదు, వారికి జీవాహారం ఉండదు, వారికి వాక్యాహారం ఉండదు. ఇంక అట్లా ఏ విధంగా వాళ్ళు పోషించబడతారు? ఒకవేళ అనారోగ్యం వచ్చిందనుకోండి, మన జీవితంలో మనం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, దేవుడే మనకు ఉన్నాడని. అదే లోకంలో జీవించే వాళ్ళే ఎట్లా ఉంటారు? అయ్యో నాకెందుకు ఈ బాధ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, వాళ్ళు మా మీద పడిపోతున్నారు, అందుకే నాకు ఈ రోగం వచ్చింది అని మనం వీళ్ళని నిందించేవారుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. ఎందుకు? వాళ్ళని బట్టే వచ్చిందని మనం వాళ్ళ మీద నిందలు వేసేవారుగా ఈ లోకంలో మనం
జీవించేవారుగా ఉంటాం. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు పడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చూడండి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. ఈ లోకంలో మనం కష్టం ఎందుకు చేస్తాం? ఈ లోకంలో వచ్చిన ఒక సామెత ఉంది, ఏమని? కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఏమంటారు? బెత్తిడు, లేదంటే బెత్తిడి పొట్ట కోసమే అని అంటూ ఉంటారు. అయితే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? మనం పోషించబడటం కోసం మనం కష్టపడతా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉంది? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. మనం దేవుని మాట వినేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం దేనికోసం మనం కష్టపడాలి? తర్వాత చెప్తా ఉన్నాడు ఏమని? కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అక్షయమైన ఆహారం మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది అక్షయమైన ఆహారము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం మేము చాలా కష్టపడుతున్నాం, ఎంత కష్టపడినా ₹1 మిగలట్లా, ఏందనే మాకు అన్ని అనారోగ్యాలే, ఈ లోకంలో మేము ఎట్లా జీవించాలనుకుంటా ఉంటాం. ఆ విధమైన ఆలోచన వచ్చింది, లేదంటే అలాంటి పరిస్థితికి మనం వెళ్ళాము అంటే దానికి కారణం ఏంటంటే వాక్యము మన యొక్క జీవితంలో లేదంటే మన కుటుంబంలో తక్కువైపోయింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సహజంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నారు. ఎక్కువ పాటలు, ఎక్కువ ఏంటంటే ఈ పాటలు పాడే టైంకి అందరూ వస్తారు, వచ్చిన తర్వాత తక్కువ ప్రాధాన్యత వాక్యానికి ఇచ్చేవారుగా ఉంటారు. ఏదో ఫార్మాలిటీగా ఏదో ఒక అరగంట లేదంటే పావు గంట 20 నిమిషాలు తక్కువ ప్రాధాన్యత వాక్యానికి ఇచ్చి ముగించేవారుగా ఉంటారు. వాక్యంలో మనం వేరుపారిన వారుగా ఉండాలి. వాక్యంలో మనం స్థిరపడేవారుగా ఉండాలి. ఒకవేళ ఎక్కువసేపు చెప్పినా కథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. నీకెందుకయ్యా కథలు చెప్తే, నీది నువ్వు చూసుకోయా అంటారు. వచ్చే డైలాగ్ అది, ఏమని? నీ బోధ నువ్వు చేసుకోయా అంటారు. నా బోధ కాదు, దేవుని యొక్క బోధ, వాక్యం ఉండాలి. మనం చెప్పే బోధలో వాక్యం ఉండాలి. వాక్యం లేకుండా బయట విషయాలు ఎవరు ఏది చెప్పినా అది మనం వినకూడదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి అన్నీ, ఏదో కథలు చెప్తూ ఉంటారు. నేను పరలోకానికి వెళ్ళి వచ్చాను, నరకానికి వెళ్ళి వచ్చాను, కుక్క వస్తూ ఉంది, కుక్క అట్లా అనుకుంది, లేదంటే పావును ఎట్లా అనుకుంది, ఆ సింహం నవ్వింది. చూడండి ఎన్ని రకాల కథలు మనం వింటూ ఉన్నాము. వాటన్నిటికీ మనం ఆకర్షితులం అయిపోయి మనం ఏం చేస్తాం? ఎవరైతే అక్కడ కట్టుకథలు చెప్పేవాళ్ళు ఉంటారో వారికి ఎక్కువ మంది జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో వాక్యం ఎక్కువగా ఉండే మందిరంలో మనం ఉండేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. కష్టంగానే ఉంటుంది వాక్యంలా వినాలంటే. ఎందుకంటే వాక్యంలో చెప్తే మనకు బాధగానే ఉంటుంది. అట్లా కాకుండా ఏదో చెప్పి ఏదో నామకార్థంగా ముగిస్తే అందరూ సంతోషించేవారుగా, వాక్యం మనల్ని ఆకర్షించలేదు అనుకుంటారు. వాక్యం మనల్ని హెచ్చరించేదిగా ఉంటుంది, ఆకర్షించదు వాక్యం ఎప్పుడు. వాక్యం హెచ్చరించేది, నువ్వు ఎట్లా ఉండు, నువ్వు ఈ విధంగా నడువు అని చెప్పి హెచ్చరించేదిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం అక్షయమైన ఆహారం కోసం మనం కష్టపడేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనకి శాశ్వతమైనది ఏదీ లేదు. ఏ క్షణం, ఏ నిమిషం, ఏ సెకను ఏమి జరిగిద్దో ఎవ్వరికి తెలియదు. కానీ మనం ఎంత ధీమాగా జీవిస్తూ ఉంటామో, మారు మనసు లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. బాప్తీసం తీసుకోకుండా జీవిస్తూ ఉంటాం. ఒకవేళ బాప్తీసం తీసుకున్నా దేవుని సన్నిధికి రాకుండా జీవించేవారుగా ఉన్నాం ఈ లోకంలో. చూడండి మనం ఎంత ధైర్యవంతులమో. చూడండి దావీదు గారికి ఉన్నంత ధైర్యం ఉంది, ఏది దేవుని సన్నిధికి రాకుండా ఉంటాం. గొల్లియాతుని ఎదిరించడానికి దావీదు ముందుకెళ్ళాడు. మనం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఎంత కష్టపడిపోతా ఉన్నామో, ఎంత బాధో, ఎంత వేదనో. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం, దేవునిలో మనం ఉండేవారుగా ఉండాలి. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనం చదవండి. మా పితరులు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు
అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. ఎందుకు చనిపోయారు? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మన్నా అనేది దేవదూతలు తినే ఆహారం. మన్నా చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. దేవదూతలు తినే ఆహారాన్ని మట్టి మనుషులకు దేవుడు కురిపించాడు, అక్కడ ఇచ్చాడు. వారు మన్నాను తిన్నారు, తిన్నా చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే వారి యొక్క జీవితాల్లో విశ్వాసం లేని వారుగా ఉన్నారు. వారి యొక్క జీవితంలో భయభక్తులు లేని వారుగా ఉన్నారు. ఏదంటే మనకలాగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుని యందు విశ్వాసం లేదు. దేవుని యొక్క సన్నిధికి రావాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వాక్యంలో అభివృద్ధి చెందాలి, వాక్యానుసారంగా జీవించాలి అనే ఆలోచన లేని వారుగా ఉన్నారు. కాబట్టి దేవదూతలు తినే ఆహారాన్ని తిని కూడా వాళ్ళు చనిపోయారు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. అందుకే అన్నాడు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. మన జీవితంలో ఈ అక్షయమైన ఆహారాన్ని మనం తినేవారుగా ఉండాలి. మన యొక్క నిరీక్షణ ఏంటంటే, నేను చనిపోయినా తిరిగి లేస్తాను అనే నిరీక్షణ మనం కలిగిన వారుగా ఉండాలి. అది మన నిరీక్షణ. అయితే వారు విశ్వసించినట్లయితే ఒకవేళ దేవుడు వాళ్ళకి ఆయుష్నిచ్చేవాడేమో, కానీ మన్నాను తిని కూడా వాళ్ళు చనిపోయారని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మన యొక్క జీవితంలో చూడండి 32వ వచనం చదవండి. అందుకే యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. చూడండి, నిజమైన ఆహారము. ఈ లోకంలో మనం జీడిపప్పులు తింటాను, లేదంటే వేరే డ్రై ఫ్రూట్స్ తింటేనో మన బిడ్డలు సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే హార్లిక్స్ బూస్ట్ తాగాలి, లేదంటే ఒక వయసు వచ్చిన తర్వాత మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఈ పౌడర్లా తాగాలి. కాదు, అది నిజమైన ఆహారం కాదు. మన జీవితంలో నిజమైన ఆహారం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యము నిజమైన ఆహారము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మనం నిజమైన ఆహారం కోసం మనం కష్టపడాలి ఈ లోకంలో. మరి నిజమైన ఆహారం కోసం మనం కష్టపడతా ఉన్నామా? మన కుటుంబం ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతా ఉంది? ప్రతిరోజు బాప్తీసం ఇచ్చేవారుగా ఉన్నారు అపోస్తలులు. అయితే ఇప్పుడు ఆ విధంగా బాప్తీసం ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ విధంగా వచ్చి ముందుకు వచ్చి బాప్తీసం తీసుకునే వాళ్ళు లేరు. అందుకే నేను మొదట్లో నేను దేవుడు నిలబెట్టుకున్నప్పుడు ఏ మాట అయితే చెప్పి ఉన్నానో ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉన్నాను. అర్ధరాత్రి ఫోన్ చేసి, లేదంటే అర్ధరాత్రి వచ్చి, అయ్యా నేను మారు మనసు పొందాను, నాకు బాప్తీసం అంటే అర్ధరాత్రే బాప్తీసం ఇవ్వటం జరుగుతుంది. నా మాట మారదు అని ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారిని మనం పొందేవారుగా ఉండాలి. అపవాదం ఏం చేస్తుందంటే ఆలోచన తీసివేస్తుంది. ఒక టైం వచ్చిన తర్వాత అపవాదం వచ్చి మన యొక్క బాప్తీసం తీసుకోవాలి అనే ఆలోచన తీసివేస్తే మన యొక్క బ్రతుకులు మారిపోద్ది. మనకు తెలియకుండానే మనం కొంచెం మన జీవితాలు మారిపోతాయి. కాబట్టి ఆ ఆలోచన వచ్చినప్పుడే మనం బాప్తీసం తీసుకోవాలి. అందుకే అపోస్తలులు పౌలు గారు సేవ చేసినప్పుడు ఆ విధమైన బాప్తీసాన్ని ఇచ్చారు. ప్రతిరోజు వాళ్ళు బలలో పాలు పంపులు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో నిజమైన ఆహారం కోసం మనం కష్టపడేవారుగా ఉండాలి. అందుకే 35వ వచనం చదవండి. అందుకే యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూను దప్పికొనడు. చూడండి, ఈ వాక్యంలో ఏం రాయబడిందంటే జీవాహారము నేనే. ఎవరు? యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రావాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆకలి కొనరు అంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం ఎవరు ఆకలి కొంటారు? లేని వాళ్ళు ఆకలి కొంటారు. ఏది? మనం ఆహారాన్ని కొనుక్కోవడానికి డబ్బులు లేవనుకోండి, వాళ్ళు ఆకలి కొంటారు. ఏమని? అయ్యా నాకు డబ్బులు లేవని నేను ఎట్లా తినాలి అనుకుంటారు. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆకలి గొనము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆకలి గొనరు అనే విషయంలో మనం దీవించబడతాము, మనం ఆశీర్వదించబడతాము, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనే విషయాలు అక్కడ రాయబడి ఉంది.
అందుకే ఆకలి కొనరు అనే విషయాన్ని అక్కడ రాస్తా ఉన్నారు. ఏ మాత్రమును అంటే డౌట్ లేదు, వాళ్ళు ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఉంటారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన జీవాహారంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి 51 వచనం చదవండి, ఇదే అధ్యాయము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి ఇక్కడ ఏమన్నా, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ప్రతి ఆదివారం మనం దేవుని యొక్క బలలో మనం పాలు పంపులు పొందుతాము. ప్రతి ఆదివారం నా ఆశ ఏంటంటే, అపోస్తులు ఏ విధమైన చేసేరు, వారు ఇంటింట రొట్టె విరుచుచుండెను. ఎందుకంటే మన ఇంట్లో దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం పెట్టాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి అని మనం తెలుసుకోవడానికి ఆ విధమైన క్రమాన్ని పెట్టారు ఎప్పుడు అపోస్తులు. అయితే మన జీవితంలో మనం ఏం చేసామంటే, ప్రతిరోజు అనే విషయాన్ని మనం కట్ చేసి ఆదివారం అని పెట్టుకున్నాం. ఆదివారం కూడా దేవుని యొక్క ఆ శరీరంలో పాలు పంపులు పొందని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించుకోవాలి, నేను ప్రతి ఆదివారం దేవుని యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పంపులు పొందుతూ ఉన్నానా లేదా, దేవుని ఆహారాన్ని తీసుకుంటున్నానా లేదా, నేను నెలకొకసారి తీసుకొని బలహీనుడనైపోతా ఉన్నానేమో. ఒకవేళ మన కుటుంబం బలహీన పడుతూ ఉన్నది అంటే దానికి కారణం మనం దేవుని యొక్క జీవాహారాన్ని తీసుకోలేకపోతూ ఉన్నావేమో అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ మాట అన్నా మళ్ళీ అదొక ఇదే మళ్ళా. ఎందుకంటే వేరే ఉంటారు కదా, నా గురించే చెబుతున్నాడు అని కొంచెం మొహాలు లావు చేసుకుంటా ఉన్నారు కొంతమంది. తప్పదు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం మార్చడానికి లేదు. వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలి. ఏదో ఆచారమైన భక్తి మనం చేస్తే దేవుడిచ్చే జీవాహారాన్ని మనం పొందలేము. ఎందుకంటే పరలోకము నుండి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందేవారుగా ఉండాలి. ప్రతి ఆదివారం మనం పాలు పంపులు పొందాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా ఇష్టం, నేను ఎప్పుడైనా తీసుకుంటాను అని అనుకుంటే మనం బలహీనులు అయిపోయినట్లే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలాంటి క్రమంలో మనం లేకపోతే, అయ్యో నా కుటుంబం ఈ విధంగా ఉన్నది అంటే కారణం నేను అని దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడి ఎక్కడైతే అలాంటి క్రమాన్ని కలిగి ఉంటారో అలాంటి మందిరంలో మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి అని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం మనల్ని సరిచేసేదిగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనకి ఆహారం దొరుకుతుంది, జీవాహారం దొరుకుతుంది అని మనం దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చి ఆయన సన్నిధిలో మనం సాగిలపడి ఆ జీవాహారాన్ని మనం భుజించేవారుగా ఉండాలి. కాబట్టి ఆయన యొక్క మందిరంలో ఆయన మందిరం యొక్క ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయన మందిరంలో మనకి ఆనందం కలిగే స్థలం ఏది అంటే దేవుని యొక్క మందిరము అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి ఆహారం దొరికే స్థలం ఏదంటే దేవుని యొక్క మందిరము. ఈరోజు 2 విషయాల గురించి మనం ధ్యానం చేసాం. ఆహారం దొరికే స్థలం దేవుని యొక్క మందిరం, ఆనందం దొరికే స్థలం దేవుని యొక్క మందిరం అనే విషయాలు గురించి మనం ఈరోజు ధ్యానం చేసి ఉన్నాం. కాబట్టి మనందరం మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయని మనం పరిశీలన చేసుకోవాలి వాక్యం ద్వారా. ఒకవేళ అలాంటి క్రమంలో లేకపోతే, అలాంటి మార్గంలో మనం లేకపోతే మనం మార్గం సరి చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ సన్నిధిలో మేము ఈ విధంగా ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అవును తండ్రి, వారి యొక్క భార్యలు, తర్వాత పిల్లలు వారు సంతోష గానం చేశారని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి.
ఆ విధంగా కుటుంబాలుగా మీ సన్నిధిలో కనపడడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అవును తండ్రి, మీ యొక్క సన్నిధిలో ఆనంద ప్రవాహము ఉంది అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవునైనా మాకునైనా మా యొక్క జీవితంలోనైనా ఈ తాత్కాలికమైన ఆనందం కోసం శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోయేవారుగా ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ శాశ్వతమైన ఆనందం కోసం మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ప్రతి విషయంలో మీకు సహాయం దయచేయండి తండ్రి. మాకునైనా మీ యొక్క జీవాహారాన్ని మాకు అందిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అదేవిధంగా మాకు శారీరకమైన ఆహారాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో ప్రతి కుటుంబంలోనే మీ యొక్క కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరికి మీ యొక్క కృపను కాపుదలను ఉంచమని అడుగుతూ ఉన్న తండ్రి. అదేవిధంగా నాయన ఈ రోజునైనా ఈ యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సమయాల విషయంలోనైనా మీరు ఇచ్చిన యొక్క సంవత్సరంలో దయ కిరీటాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఆ బిడ్డనైనా జ్ఞానంలోనైనా ఎదగడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మీ చిత్తం అయితే IIITలో సీట్ రావడానికి ప్రైజీకి తగిన సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా నా డిఎస్సి రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ పరీక్షలో మంచి మార్కులు రావడానికి తగిన సహాయం చేయండి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు మీ సన్నిధికి వచ్చినైనా అనేకమైన విజయాలు సాధించడానికి తగిన సహాయం చేయండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించండి తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో తండ్రి, మీ యొక్క గాయపడిన హస్తాన్ని చాచినైనా ముట్టి స్వస్థపరచమని అడుగుతూ ఉన్న తండ్రి. అదేవిధంగా నాయన యొక్క సీలింగ్ విషయంలో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఆ కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశ్రయించండి తండ్రి. తనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఆ కుటుంబం చుట్టూ మీకు కంచి వేయమని అడుగుతున్న తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చినైనా వారు చేసే ప్రతి పనిలోనైనా మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, ఇంకానైనా మందిరం పనుల విషయం అడుగుతున్న తండ్రి. ప్రతి పనుల్లోనైనా మీరు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇంకానైనా మందిరం అనేకమైన సంఘాలు కట్టడానికి తగిన శక్తిని ఇవ్వమని అడుగుతూ ఉన్న తండ్రి. ఆత్మీయంగా బలపరచడానికి మీ యొక్క శక్తిని ఇవ్వమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, ప్రతి విషయంలో మీకు సహాయం దయచేయమని, ఆత్మీయంగా మేమందరం వాక్యానుసారంగా ఎదగడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.